వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సౌత్ సినిమాపై నోరు పారేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు తెరలేపారు. ఈసారి ఆయన వ్యాఖ్యల లక్ష్యం దక్షిణాది సినిమాలు కావడం గమనార్హం. బాలీవుడ్, సౌత్ ఇండియా సినీ పరిశ్రమల మధ్య కొనసాగుతున్న పోటీ నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. బాలీవుడ్ పై ఒక్కసారిగా దూసుకొచ్చిన సౌత్ సినిమాలను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన చిత్రం దురంధర్ తో పూర్తిగా వెనక్కి నెట్టేసిందనే క్రమంలో సౌత్ ఇండియా సినిమాల ఫైర్ ను ఆదిత్య ధర్ తన ఎడమకాలతో వెనక్కి తన్నాడు అంటూ వర్మ ట్వీట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఇదే క్రమంలో దురంధర్ విజయాన్ని వర్మ ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని పేర్కొంటూ ఇది బాలీవుడ్ శక్తిని మరోసారి నిరూపించిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రస్తుతం ఆదిత్య ధర్ తన కుడికాలతో తనడానికి దురంధర్ 2ను సిద్ధం చేస్తున్నాడు అంటూ వర్మ చేసిన వ్యాఖ్య మరింత ఆసక్తికరంగా మారింది. పార్ట్ 1 మిమ్మల్ని భయపెట్టిందంటే పార్ట్ 2 మిమ్మల్ని వణికిస్తుంది అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వర్మ వ్యాఖ్యల్లో దక్షిణాది సినిమాలపై చిన్న చూపు కనిపిస్తోందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా అభివర్ణిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వర్మ ఈసారి కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ధురంధర్ చిత్రాన్ని ప్రశంసించే క్రమంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా పరిశ్రమల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీస్తున్నాయనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పద్మ ఎప్పుడు కూడా ఆర్జీవి ఏదైతే కొంత ట్విట్ల రూపంలోనే అన్ని చెప్తాడు, దానిలో భాగంగానే మరోసారి దక్షిణాది సినిమాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. వివాదాస్పద దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఎప్పటి నుంచో ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే సౌత్ ఇండియా సినిమాలు దురంధర్ ఎడమ కాలుతో వెనక్కి తన్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది. బాలీవుడ్ పై సడన్ గా దూసుకొచ్చిన సౌత్ సినిమాలు అని చెప్పేసి దీనికి సంబంధించిగా దురంధర్ తో ఆదిత్య ధర్ ఎడమ కాలుతో వెనక్కి తన్నట్టుగా కామెంట్స్ అని కూడా దీనికి సంబంధించి కూడా చెప్పాడు. దాదాపు ఇప్పటి వరకు ఈ సినిమా 1100 కోట్లు వసూలు చేసిందని కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం కూడా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా సౌత్ ఇండియా బాలీవుడ్ కి సంబంధించి, టాలీవుడ్ కి సంబంధించి కూడా కొంత ఏదైతే ఈ ట్వీట్లు ఉంటాయో కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వివాదాలు ఎదుర్కొనేటువంటి రామ్ గోపాల్ వర్మ మరోసారి ఇప్పుడు కొన్ని రోజులుగా కొంత కాముగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ట్వీట్ చేశాడో దానికి సంబంధించి కూడా కొంత సినీ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ట్వీట్ ఏదైతే ట్వీట్ చేశాడో దానికి సంబంధించి కొంత బాలీవుడ్ లో, కొంత టాలీవుడ్ లో కొంతమంది ఏదైతే దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు రామ్ గోపాల్ వర్మ వీటికి సంబంధించి అని వన్ సైడ్ ఉంటే, రామ్ గోపాల్ వర్మ ఏదున్నా కానీ నిక్కర్స్ గా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడని కొంతమంది అంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సౌత్ ఇండియా సినిమాలు సంబంధించి బాలీవుడ్ పై సడన్ గా దూసుకొచ్చిన సౌత్ సినిమా అన్నట్లుగా వచ్చే విధంగా కూడా ట్వీట్ చేశాడు పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.